వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డిగ్రీ చదువుతున్నప్పుడు అనుకుంటానండి, డిగ్రీ అయిపోయి ఎంబీఏకి మధ్యలో ఉన్నప్పుడు అనుకుంటా, ఫ్రెండ్స్ తోటి ఈ సోషల్ మీడియా అప్పుడే కాస్త ఎవల్యూషన్ అవ్వడం, చాలామంది స్నేహితులు కలవడం, డిస్కషన్స్ జరిగేటప్పుడు ఏంటంటే రాట్స్ చైల్డ్ అని చెప్పి ఒక ఫ్యామిలీ గురించి చెప్పేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఒక మూడు ఫ్యామిలీస్ అవి. ఏ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, ఏ ప్రభుత్వం ఉండాలని ఎక్కడో కూర్చొని నిర్ణయించేది వాళ్ళట. వాళ్ళు ఎక్కడుంటారో అనేది చాలా గోప్యంగా ఉంటుంది, ఎవరికి తెలియదుట. రాట్స్ చైల్డ్ అంటారని. అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు పెద్దగా. ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళే ఇలా చేస్తూ ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఏది అవ్వాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఎ కార్టల్. ఇది సౌత్ అమెరికాలో ఈ డ్రగ్ లార్డ్స్ ఉంటారు చూసారా, అలాగా. ఎంతవరకు తెలీదు. బట్ ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, తమిళనాడులోను, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అలాంటిదే ఒక ఫ్యామిలీ అనేది వినిపిస్తోంది అంటున్నారు చాలా క్లియర్గా. ఎందుకంటే భారత వ్యాపార రాజకీయ వర్గాల్లో అత్యంత వివాదాస్పదమైనప్పటికీ అదే సమయంలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల జాబితాలో లాటరీ కింగ్గా పేరు పొందినటువంటి శాంటియాగో మార్టిన్ పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒక సాధారణ టీ కొట్టు దగ్గర లాటరీ టికెట్ల అమ్మే స్థాయి నుంచి దేశంలోనే అతిపెద్ద లాటరీ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి ఈ శాంటియాగో మార్టిన్ ప్రస్థానం ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించేది. అట్ ద సేమ్ టైం ఆయన చుట్టూ తిరిగినటువంటి రాజకీయ అనుబంధాలు, దర్యాప్తు సంస్థల కేసులు, ఎలక్ట్రల్ బాండ్ల వివాదాలు ఆయన్ని ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంచాయి. వైఎస్ఆర్సీపీకి సైతం 150 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చిన వ్యక్తిగా ఆయన పేరు రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు ఆయన కుటుంబానికి తమిళనాడు అధికార వర్గాలతో ఉన్న బలమైన సంబంధాలు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకి దారితీస్తున్నాయి. ఆయన అల్లుడు అధవ్ అర్జున్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్నారు. ఈ శాంటియాగో మార్టిన్ కుటుంబ మూలాలు తమిళనాడుకి చెందినవి. అయితే ఆయన పూర్వీకులు మయన్మార్కి, అంటే బర్మాకి వలస వెళ్ళి అక్కడే జీవించారు. అనంతరం అక్కడి రాజకీయ సామాజిక అస్థిరతల కారణంగా తిరిగి శరణార్థులుగా భారతదేశానికి వచ్చి కోయంబత్తూరులో సెటిల్ అయ్యారు. చిన్నతనంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నటువంటి మార్టిన్ జీవనోపాధి కోసం ఒక టీ స్టాల్ దగ్గర లాటరీ టికెట్లు అమ్మడం ప్రారంభించారు. ఈ లాటరీ వ్యాపారంలో ఉన్న అవకాశాలను త్వరగానే గుర్తించినటువంటి మార్టిన్ 1980s చివరిలో కోయంబత్తూరులో స్వంత లాటరీ ఏజెన్సీని ప్రారంభించారు, మార్టిన్ లాటరీ కంపెనీ అని. వ్యూహాత్మకంగా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ కర్ణాటక, కేరళ నుంచి ఈశాన్య రాష్ట్రాల దాకా నెట్వర్క్ ఏర్పాటు చేశారు. కొద్ది కాలంలోనే వేలాది మంది ఏజెంట్లు, భారీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలతో దేశవ్యాప్తంగా ఆయనకి లాటరీ కింగ్ అనేటువంటి ఒక టైటిల్ కూడా ఇచ్చేశారు. ఇక 2003 సంవత్సరం వచ్చింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్రంలో లాటరీ అమ్మకాలని పూర్తిగా నిషేధించడం మార్టిన్ వ్యాపారానికి చాలా పెద్ద దెబ్బగా మారింది. అయితే అక్కడే ఆగిపోకుండా ఆయన వ్యాపార కేంద్రాన్ని ఈశాన్య రాష్ట్రాలకు మార్చేశారు. ముఖ్యంగా సిక్కిం ప్రభుత్వంతో అధికారిక లాటరీలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఆయన వ్యాపారాన్ని మరింత విస్తరించేలా చేశాయి. సిక్కిం లాటరీలని పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి భారీ మార్కెట్లో విక్రయిస్తూ 100 కోట్ల టర్నోవర్ సాధించారు. ఈ దశలోనే ఆయన సంస్థ దేశవ్యాప్తంగా అతిపెద్ద లాటరీ ఆపరేటర్గా మారిపోయింది. ఇక వ్యాపారం పెరిగిన కొద్దీ అన్ని రాజకీయ పార్టీలతోటి మార్టిన్ సంబంధాలు బలోపేతం చేసుకున్నారు. 2011లో తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపిన ఇళయింజన్ సినిమా నిర్మాణం కూడా అయిందే. ఈ చిత్రానికి అప్పటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి కథ, డైలాగులు అందించడం అప్పట్లో తీవ్ర చర్చకి దారితీసింది. అయితే అదే ఏడాది తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి జయలలిత ప్రభుత్వం మార్టిన్పై అక్రమ లాటరీలు, ల్యాండ్ గ్రాబింగ్ వంటి కేసులు ఎన్నో నమోదు చేసింది. ఆయన మీద గూండా యాక్ట్ కూడా ప్రయోగించి అరెస్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ ఆయన కోర్టుల ద్వారా బెయిల్ మీద బయటకు వచ్చి తన వ్యాపారం చేసుకుంటూనే ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా శాంటియాగో మార్టిన్, ఆయన భార్య లీమా రోజ్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. సిక్కిం ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించారు అనేటువంటి ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకి చెందిన వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేసి ఉంచింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టరల్ బాండ్ల వ్యవహారంలో కూడా మార్టిన్కి చెందినటువంటి ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ అత్యధికంగా సుమారు 1368 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎలక్టరల్ బాండ్స్ కొనుగోలు చేశారు అనేది తెలిసింది. సో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇందులోంచే ఇచ్చారు అనేది కూడా ఇందులో వెల్లడైంది. అందులో వైఎస్ఆర్సీపీకి 150 కోట్లు విరాళం వెళ్ళినట్టు కూడా రికార్డ్స్లో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మార్టిన్ కుటుంబం వ్యాపారానికి మించి రాజకీయాల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఆయన భార్య రాజకీయాల్లో చురుగ్గా ఉండగా కుమారుడు పుదుచ్చేరి రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్నారు. అల్లుడు అధవ్ అర్జున్ తమిళనాడు అధికార వర్గంలో ప్రాధాన్యత సంపాదించారు, మంత్రి పదవి కూడా సంపాదించడం జరిగింది.
ఆయన మీద ఎన్నో ఐటీ దాడులు, ఈడీ కేసులు, కోర్టు వివాదాలు చుట్టుముట్టినప్పటికీ శాంటియాగో మార్టిన్ ప్రభావం మాత్రం తగ్గలేదు. వ్యాపారం, రాజకీయాలు, అధికార వర్గాలు ఈ 3 వలయాల మధ్య ఆయన ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన మరియు మిస్టీరియస్ వ్యక్తిగా ఆయన కొనసాగుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తినా సరే లాటరీ కింగ్ నెట్వర్క్ వైపే చూపులు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్ ఏం కొట్టినా కానీ అది విజయ్కి మాత్రమే డైరెక్ట్ అన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో ఈ విధంగా ఈ లాటరీ టికెట్ల స్థాయి నుంచి ఈరోజు తమిళనాడు రాజకీయాల్ని శాసించే స్థాయి వరకు కూడా ఈ శాంటియాగో మార్టిన్ వచ్చినటువంటి తీరును గమనించినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురవ్వాలి డెఫినెట్గా. అలాగే విజయ్ ఎందుకు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నాడు? ఆల్రెడీ లాటరీల సంగతి అందరికీ తెలిసిందే. తమిళనాడులో లాటరీలను అప్పట్లో బ్యాన్ చేశారు, మళ్ళీ బ్యాన్ ఎత్తేసారు. ఎందుకు అనంటే ఇతనితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో. మరి ఆ ఎత్తేసినటువంటి రాజకీయ నాయకులు ఆలోచించలేకపోయారా? సో ప్రస్తుతం చర్చ ఇదే నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలకి కూడా ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ పర్చేస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వైసీపీకి మాత్రమే 150 కోట్ల రూపాయల దాకా ఆయన ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పేమెంట్ చేశారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం మరి దక్షిణాది మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్తుందా, లేదు ప్రభుత్వాలు ఏమైనా దీని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.